అన్నగారు కూడా మంచి నన్ను ఎంతో ఆదరించేవాడు, ప్రేమించేవాడు కూడా కొన్ని విషయాలు మాట్లాడతారు. ఈ సమయాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు సంఘ వార్షికోత్సవం మరియు వారి యొక్క వివాహ దిన మహోత్సవం జరుగుతున్నది. దాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఐ విష్ యూ వెరీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. సంఘాభివృద్ధిలో సేవకుని పాత్రను గురించి మనం బోధించటకు నిలవలేదు. అపోస్తులు అయ్యగారు అద్భుతమైన సందేశాన్ని చివరిగా వదిలిపెట్టాడు. ఎంత అద్భుతమైన సందేశం అంటే, మీరు సాత్వికులై ఉండడమే కాదు, సత్యం కోసం పోరాడే వ్యక్తులు కావాలి అన్నారు. తమ్ముడు జాకోబ్ అని నేను తమ్ముడు అని పిలుస్తాను. నాకు చాలా సన్నిహిత సంబంధం కలిగిన కుటుంబం కాబట్టి ఒక 14-15 సంవత్సరాల నుండి వివాహం కానప్పటి నుండి నేను ఛత్తీస్గఢ్లో సేవ చేస్తున్నప్పుడు వారు నా దగ్గరికి వచ్చారు. వారి టీంతో ఎన్నోసార్లు మేము పరిచర్యలో జరిగాం. అద్భుతమైన పరిచర్య ఆ ప్రాంతంలో చేసే భాగ్యాన్ని దేవుడు మాకు అనుగ్రహించాడు. సో ఈ విధంగా అద్భుతమైన పరిచర్య జరిగించడానికి దేవుడు కృప చూపించాడు. ఇక్కడ చంద్రగొండ నుండి వచ్చాడు, నెక్కొండ ప్రాంతం నుండి. అదే ప్రాంతం నుండి నేను వచ్చాను, మీ ఫాదర్ వాళ్ళు కూడా అక్కడ నుండి వచ్చారు. అందుకోసమే చంద్రగొండలో మామూలు వ్యక్తులు పుట్టలేదు, లోకాన్ని తలకిందులు చేసే వారు పుట్టారు అని నేను నమ్ముచున్నాను. నేను ఎంతగానో అభినందిస్తున్నాను. కష్టపడ్డాడు, ఆయన కష్టం నాకు తెలుసు. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు. ఎంత పిల్లలను పోషించుకోవడానికి వారు చేసిన పరిచర్య కానీ, సమస్యలు కానీ, కష్టపడుతూ పరిచర్య జరిగించాలనే ఆలోచన తనకున్నది. దేవుడు దీవించి అభివృద్ధిపరిచి ఆశీర్వాదకరంగా ఒక అద్భుతమైన సంఘ నిర్మాణంలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. అనేక సేవకులను బ్లెస్ చేస్తున్నాడు. అనేక సేవకుల కోసం నిలబడుతున్నాడు. అనేకుల సేవకులకు సపోర్ట్గా, ఆర్థికంగా కూడా సహకారంగా నిలబడుతున్నాడు. దాన్ని నేను అభినందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడంలో దీవించి ఆశీర్వదించి బహుబలంగా వాడుకోవాలని, కేవలం ఇక్కడనే కాదు అనేక సంఘాలు మీ మినిస్ట్రీస్ ద్వారా కట్టబడాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.